Hello everyone, welcome back to our channel Confident English Academy. In this lesson, we are going to learn prepositions. What do you mean by preposition? అసలు preposition అంటే ఏంటి? మనకి ఇంగ్లీష్లో ఇన్, ఆన్, ఎట్, ఫర్, విత్, త్రూ ఇలాంటి చిన్న చిన్న పదాలు వినిపిస్తూ ఉంటాయి కదండి. దోస్ ఆర్ కాల్డ్ prepositions. మనకు తెలుగులో ఎలా వినిపిస్తాయి? ఎస్, ఏదైనా ఒక నౌన్ తీసుకుంటే మీకు అలవాటు అవుతుంది. ఓకే, అర్థమైద్ది ఇంకా ఈజీగానా. రైట్, రాము నీ, రాముతో, రాము కోసం, రాము ద్వారా లేదా రాము పక్కన అంటాం కదండి. ఈ రాము అనేవాడు నౌన్. ఈ పక్కన ఉన్నాయి కదా కొన్ని కొన్ని వర్డ్స్, రాముతో, రాము నీ, రాముకి వ్యతిరేకంగా, రాముకి బదులుగా, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్నే మనం ప్రపోజిషన్స్ అంటాం. ఇక్కడ దాకా అర్థమైందిగా. అయితే ఈ ప్రపోజిషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? Keep watching this video till the end without skipping even a single minute, because every second is important, every word is important in this video. So without wasting the time, shall we get into the concept? Before getting into the prepositions, let us make a sentence first. మనం ఒక సెంటెన్స్ ఫస్ట్ తయారు చేసుకుందాం. బికాస్ సెంటెన్స్ లేకుండా ఓన్లీ ప్రపోజిషన్స్ అనేవి ఇట్ వోంట్ వర్క్ అవుట్. టెన్సెస్లోకి వెళ్ళి ఆ టెన్స్ ఈ టెన్స్ అని మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. సో సింపుల్గా ఒక కమాండ్ లేదా ఒక ఇంపారేటివ్ సెంటెన్స్ తీసుకుందాం, లేదా ఒక రిక్వెస్ట్ ఏదైనా పర్వాలేదు. జస్ట్ దానికి కావాల్సింది V1 లేదా డోంట్ V1. ఓకేనా. ఇక్కడ సబ్జెక్టు యు అంటే నువ్వు, నువ్వు రా, యూ కమ్. నువ్వు రావద్దు, యు డోంట్ కమ్. ఓకే, నువ్వు వెళ్ళు, యు గో. నువ్వు వెళ్ళొద్దు, యూ డోంట్ గో. అంటే జస్ట్ యూ అని పెట్టి ఒక వర్బ్ వాడండి ఫస్ట్. అక్కడితో మనకు ఒక స్టేట్మెంట్ తయారైపోద్ది. సబ్జెక్టు వర్బ్ తీసుకొని ఒక్కొక్క ప్రపోజిషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. లెట్ us see the class. ఫస్ట్ వన్ ఈజ్ రాము నీ. ఇక్కడ దీన్ని చూసే ముందు ఫస్ట్ ఇది చూద్దాం. రాముతో. ఇక్కడ రాముతో అనగానే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? విత్ రాము అనాలా, రాము విత్ అనాలా? ఫర్ ఎగ్జాంపుల్ రాము విత్ అనకూడదు. తెలుగులో అయితే మనం ముందు ఏదైనా ఒక నౌన్ పెట్టి దాని పక్కన ఇలాంటి తోకలన్నీ తగిలిస్తాం. ఓకే, ఇలాంటి ప్రపోజిషన్స్ అని తగిలిస్తాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారంటే విత్ రాము అంటారు, రాము విత్ అనరు. ఓకే, వాళ్ళ ప్యాటర్న్ని మనం ఫాలో అవ్వాలి కాబట్టి మనం ఇలా చెప్పాలి అంటున్నారు. సరే, రాముతో, విత్ రాము. మరి ఇందాక చూద్దాం రాము నీ. మరి రాము నీ అనడానికి ఇక్కడ నీ అనే దానికి ప్రపోజిషన్ ఉండదు, అందుకే మనం రాము అని అంటాం. సీత నీ, సీత. గాంధీ నీ, గాంధీ. సుబ్బు నీ, సుబ్బు. ఓకేనండి. సో ఇక్కడ నీ అనే దానికి ప్రపోజిషన్ ఉండదు. సరే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చూద్దాం. రాముని పిలువు అన్నాను. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే యు అనమాట, ఎదురుగా ఎవరైతే ఉంటాడో వాడు. మరి రాము నీ అనేది సబ్జెక్ట్ కాదు, రాము నీ అనేది ఎప్పుడు కూడా అది ఆబ్జెక్ట్ అవుతుంది. సరే, కాల్ రాము, కాల్ రాము. వెరీ గుడ్. రాముని క్షమించు, ఫర్గివ్ రాము. ఓకే, లేదా నెగిటివ్, రాముని క్షమించొద్దు, డోంట్ ఫర్గివ్ రాము. రాముని అని కాకుండా అతనిని మర్చిపో అని చెప్పాలి మనం. ఇక్కడ అతనిని అంటే హిమ్ అనాలా, హీ అనాలా? ఖచ్చితంగా మనం హిమ్ అనాలి, ఎందుకంటే ఆబ్జెక్ట్లో ఉన్న ప్రొనౌన్స్ వాడితే హీ రాదు, హిమ్ వస్తుంది. అతనిని మర్చిపో, ఫర్గెట్ హిమ్. ఓకే, అతనిని మర్చిపోకు, డోంట్ ఫర్గెట్ హిమ్. ఓకే, వాళ్ళని తిట్టొద్దు, డోంట్ స్కోల్డ్ దెమ్. ఇస్ ద క్లియర్? వాళ్ళని ఒకసారి పిలు. ఓకే, కాల్ దెమ్ వన్స్. లేదా వాళ్ళని ఇన్వైట్ చెయ్యు, ఇన్వైట్ దెమ్. వాళ్ళని ఇన్వైట్ చెయ్యు. సో ఇది నీ అనే దానికి. ఇస్ ద క్లియర్ అండి? నెక్స్ట్, ఇప్పుడు తో. తో రాగానే విత్ పెట్టాలి. రాముతో అంటే విత్ రాము, సీతతో అంటే విత్ సీత, వాళ్ళతో అంటే విత్ దెమ్, ఆమెతో విత్ హర్. ఇలా ఆమెతో ఆడుకో, ప్లే విత్ హర్. ఆమెతో ఆడుకోవద్దు, డోంట్ ప్లే విత్ హర్. వాళ్ళతో నడువు, వాక్ విత్ దెమ్. వాళ్ళతో నడవద్దు, డోంట్ వాక్ విత్ దెమ్. రైట్? సో ఇలా ఏదైనా విత్, తో అనగానే విత్ పెట్టుకోండి. నెక్స్ట్, కోసం. రాము కోసం అంటే ఫర్ రాము. మరి నా కోసం ఫర్ మీ. ఆమె కోసం ఫర్ హర్.
ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఆమె కోసం వెయిట్ చెయ్యు, వెయిట్ ఫర్ హర్. ఆమె కోసం వెయిట్ చెయ్యొద్దు, డోంట్ వెయిట్ ఫర్ హర్. నా కోసం వంట చెయ్యు, కుక్ ఫర్ మీ. పొరపాటున కుక్ మీ అనకండి. ఒకవేళ మీరు ఫర్ వదిలేశారనుకోండి, కుక్ మీ అంటే నన్ను వంట చెయ్యు. ఒకవేళ నేను ఈరోజు లేట్గా వస్తాను, నా కోసం వంట చేయొద్దు అని చెప్పాలి, మెసేజ్ పెట్టాలి ఎవరికైనా. నేను ఈరోజు లేట్గా వస్తాను, ఐ విల్ కమ్ లేట్. ఓకే, అది సింపుల్ ఫీచర్లో ఉంది, ఐ విల్ కమ్ లేట్. నా కోసం వంట చేయొద్దు, డోంట్ కుక్ మీ అన్నాం అనుకోండి, అక్కడ ఫర్ వదిలేసాం ఫ్లోలో. డోంట్ కుక్ మీ అనలేంగా మనం. సో నన్ను వంట చేయొద్దు అంటే బాగోదు కదా. డోంట్ కుక్ ఫర్ మీ. ఇస్ ద క్లియర్? అలా అని ఏది పడితే అది పెట్టేయమని కాదు. డోంట్ కుక్ విత్ మీ అంటే నాతో వంట చేయొద్దు. డోంట్ కుక్ ఫర్ మీ, నా కోసం వంట చేయొద్దు. అంటే ఏ వర్డ్ అయితే మనం తెలుగులో చెప్పాలనుకుంటున్నామో ఆ వర్డ్కి ఇంగ్లీష్లో అలా పెట్టండి అంటున్నాం. నెక్స్ట్ వర్డ్ రాము నుండి, ఫ్రమ్ రాము. అది సీత నుండి, ఫ్రమ్ సీత. నా నుండి, ఫ్రమ్ మీ. వాళ్ళ నుండి, ఫ్రమ్ దెమ్. సరే, వాళ్ళ నుండి మనీ కలెక్ట్ చేసుకో. కలెక్ట్, ఇక్కడ వర్బ్ ఏంటంటే కలెక్ట్. కలెక్ట్ మనీ. ఫస్ట్ ప్రపోజిషన్ లేనిది పెట్టండి. ఓకే, కలెక్ట్ మనీ. ఎవరి నుండి? ఫ్రమ్ దెమ్. కలెక్ట్ మనీ ఫ్రమ్ దెమ్. ఇస్ ద క్లియర్? నెక్స్ట్, ఆమె దగ్గర నుండి ఫైల్ తీసుకో. ఆమె దగ్గర నుండి ఫైల్ తీసుకో. ఓకే, కలెక్ట్ అనొచ్చు లేదా టేక్ అనొచ్చు. ఓకే, టేక్ ద ఫైల్. ఓకేనా, ఫైల్ని అని అర్థం ఆటోమేటిక్గా. టేక్ ద ఫైల్ ఫ్రమ్ హర్. ఆమె దగ్గర నుండి. టేక్ ద ఫైల్ ఫ్రమ్ హర్. వర్బ్ తర్వాత రెండు ఆబ్జెక్ట్ నౌన్స్ ఉన్నప్పుడు ప్రపోజిషన్ లేనిది ముందు పెట్టుకోవాలి, తర్వాత ప్రపోజిషన్స్ ఉన్నవి పెట్టుకోవాలి అని చెప్తున్నా. నెక్స్ట్, రాముకి అంటే ఏమనాలి ఇంగ్లీష్లో? టు రాము. మరి సుబ్బుకి టు సుబ్బు. రాజుకి టు రాజు. ఓకే, పేర్లు బాగానే ఉన్నాయి. వాళ్ళకి టు, వెరీ గుడ్, టు దెమ్. ఆమెకి టు హర్. మరి నాకు టు మీ. కీ అంటే కీయే కదండి, కీ అన్న కూ అన్న ఒకటే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఫైల్ అతనికి ఇవ్వు. ఈ ఫైల్ అతనికి ఇచ్చేయి అంటే ఈ ఫైల్ని అతనికి ఇవ్వు. ఇవ్వు అనడాన్ని గివ్ అంటాం. గివ్. ఏం పెడదాం ముందు? ఇదే పెట్టేద్దామా? అతనికి అనేది ముందు పెడదామా, ఫైల్ని ముందు పెడదామా? ఫైల్ని అంటున్నాం కాబట్టి గివ్ ద ఫైల్. గివ్ ద ఫైల్ టు హిమ్. ఓకే, సో లేదా మనం చెప్తా ఉంటాం దీనిని రాముకి ఇచ్చేయి, లేదా దీనిని మీ ఫాదర్కి ఇవ్వు అని చాలామంది మనకి ఏదైనా ఇస్తూ ఉంటారు. దీనిని అంటే ఇట్. సో గివ్ ఇట్. గివ్ ఇట్ టు యువర్ ఫాదర్. గివ్ ఇట్ టు యువర్ ఫాదర్. గివ్ ఇట్ టు యువర్ ఫాదర్. ఇస్ దట్ క్లియర్? సో కీ అని రాగానే మనం టు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో రాముకి టు రాము. నెక్స్ట్, రాము ద్వారా. రాము ద్వారా. సో త్రూ రాము. రాము ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని సంపాదించు. గెట్ ద ఇన్ఫర్మేషన్. గెట్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా, ప్రపోజిషన్ లేని ముందు పెడుతున్నాను. గెట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ రాము. గెట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ రాము. రాముకి బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ రాము. ఓకే, సీతకి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ సీత. నాకు బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ మీ. ఓకే, రెడ్ కలర్కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ కలర్. ఓకే, లేదా ఆంధ్రప్రదేశ్కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గెట్ మై పాయింట్? ఇలా మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లెట్ మీ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, రెడ్ కలర్కి బదులుగా ఎల్లో యూజ్ చేయు. యూజ్ ఎల్లో కలర్ ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్. ఓకే, లేదా ఆ అబ్బాయికి బదులుగా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయు. సెలెక్ట్ దిస్ గర్ల్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బాయ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బాయ్. ఓకే, చికెన్ కర్రీకి బదులుగా మటన్ కర్రీ వేసుకో. హ్యావ్ మటన్ కర్రీ ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్. ఇస్ దట్ క్లియర్? ఇలా సింపుల్గా మనం చెప్పొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ తర్వాత ఇక్కడ ఏదైతే పేరు ఉందో ఆ పేరు పెట్టేయండి. నెక్స్ట్, తరపున. ఓకే, రాము తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ రాము. ఓకే, సో నా తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. ఆమె తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. ఇండియా తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. నా ఫ్యామిలీ తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్
మై ఫ్యామిలీ. ఇస్ ద క్లియర్? ఆమె తరపున నువ్వు మాట్లాడొద్దు. డోంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. అతని తరపున నువ్వు మాట్లాడు. యు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. ఇస్ ద క్లియర్? ఇలా ఆన్ బిహాఫ్ ఆఫ్ అనేది మనం మాట్లాడుతూ ఉంటాం. నెక్స్ట్ గురించి. ఓకే, నా ఫ్యామిలీ గురించి, అబౌట్ మై ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ గురించి, అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఇండియా గురించి అంటే ఏమనాలి? అబౌట్ ఇండియా. వాళ్ళ గురించి, అబౌట్ దెమ్. ఆమె గురించి, అబౌట్ హర్. దీని గురించి, అబౌట్ ఇట్. నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, నా ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడొద్దు. డోంట్ టాక్ లేదా యూ డోంట్ టాక్. సబ్జెక్ట్ యూ అనుకోనగా యూ డోంట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. యూ డోంట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. మా ఫాదర్ గురించి నువ్వు మాట్లాడొద్దు. ఓకే, డోంట్ టాక్ అబౌట్ మై ఫాదర్. ఆమె గురించి నాకు చెప్పు. ఆమె గురించి నాకు చెప్పు. సో టెల్ మీ, నాకు చెప్పు అనేసి అన్నాం. టెల్ మీ అబౌట్ హర్. ఆమె గురించి నాకు చెప్పు. టెల్ మీ సంథింగ్ అబౌట్ హర్. ఆమె గురించి నాకు ఏదో ఒకటి చెప్పు. ఇది అబౌట్. నెక్స్ట్ లేకుండా, వితౌట్. వితౌట్. ఓకే, సో రాము లేకుండా, వితౌట్ రాము. ఇండియా లేకుండా, వితౌట్ ఇండియా. ఓకే, లేదా బాల్ లేకుండా, వితౌట్ ఏ బాల్. సో ఏదైనా వాడుకోవచ్చండి. పెన్ లేకుండా, వితౌట్ ఏ పెన్. వాటర్ లేకుండా, వితౌట్ వాటర్. ఓకే, డోంట్ కుక్ వితౌట్ వాటర్. లేదా మీ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. డోంట్ గో ఎనీవేర్. అసలు ఎక్కడికి వెళ్ళొద్దు. వితౌట్ యువర్ పేరెంట్స్ పర్మిషన్. ఓకే, మీ పేరెంట్స్ యొక్క పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. ఇస్ ద క్లియర్? బైక్ లేకుండా అసలు ఆఫీస్కి రావద్దు. డోంట్ కమ్ టు ద ఆఫీస్ వితౌట్ బైక్. బైక్ లేకుండా అసలు రావద్దు. గాట్ ద పాయింట్? సో ఇది వితౌట్. నెక్స్ట్ ఇంకొన్ని ప్రపోజిషన్స్ చూద్దాం. ఇవన్నీ కూడా నౌన్ ప్రపోజిషన్స్ అంటాం. ఇవి కూడా నౌన్ ప్రపోజిషన్సే, కాకపోతే అవి ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఎక్కువగా ప్లేస్ ప్రపోజిషన్స్ అంటాము. ఓకేనా? ఇందులో కూడా మనుషులు ఉండొచ్చు. ఓకేనా? లేదా ఒక ప్రాంతం పేరు ఉండొచ్చు, లేదనుకుంటే ఒక వస్తువు పేరు కూడా ఉండొచ్చు. దాని పక్కన ఇవి లో, పక్కన, వెనక, ఎదురుగా అనే పదాలు వస్తున్నాయి కాబట్టి నేను ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ప్లేస్లో రాశాను. ఓకేనా? ఇవి ఇంచుమించుగా ఒకటే. ఓకే, నా చూడండి ఒకసారి. నా రూమ్లో అన్నాను. నా రూమ్లో అంటే ఇన్ మై రూమ్. ఓకే, సో డోంట్ ప్లే, ఆడొద్దు. ఎక్కడ? నా రూమ్లో. డోంట్ ప్లే ఇన్ మై రూమ్. హాల్లో ఆడుకోండి. ఓకే, ప్లే ఇన్ ద హాల్. హాల్లో నిద్రపోండి. స్లీప్ ఇన్ ద హాల్. హాల్లో నిద్రపోకండి. డోంట్ స్లీప్ ఇన్ ద హాల్. క్లాస్ రూమ్లో చూడండి, క్లాస్ రూమ్లో మొబైల్ యూజ్ చేయకండి. డోంట్ యూజ్ మొబైల్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, గెట్ మై పాయింట్? సో ఇక్కడ ప్లేసెస్ అంటే ఇవే కాదండి. సో నా రూమ్లో, నా బ్యాగ్లో, లేదా నా మొబైల్లో, ఇవి కూడా ప్లేసెస్. సో మర్చిపోకండి, అక్కడ ఏవైనా రావచ్చు. కొన్నిసార్లు ఎట్ వాడతాం కొన్ని ఓపెన్ ప్లేస్కి అయితే. ఓకే, వెయిట్ ఎట్ ద బస్ స్టాప్. బస్ స్టాప్లో వెయిట్ చేయు. వెయిట్ ఎట్ ద బస్ స్టాప్. లేదా డోంట్ వెయిట్ ఎట్ ద బస్ స్టాప్. బస్ స్టాప్లో వెయిట్ చేయొద్దు. బస్ స్టాప్ లోనే అంటాం, కానీ మనం ఎట్ వాడాలి, ఓపెన్ ప్లేస్ కాబట్టి. నెక్స్ట్ పక్కన, బిసైడ్. నా పక్కన, బిసైడ్ మీ. సార్ నా పక్కన అనేది ప్లేస్ అవుతుందా అంటే ఎస్. ఇక్కడ నా గురించి మాట్లాడట్లా, నా పక్కన. మరి నా పక్కన ఉన్నది ప్లేసే కదండి. ఐ రైట్ ఆర్ రాంగ్? సో ఇక్కడ లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. నా పక్కన వచ్చి కూర్చో. వచ్చి కూర్చో అన్నాం. సో కమ్ అండ్ సిట్. కమ్ అండ్ సిట్ బిసైడ్ మీ. ఓకే, లేదా కమ్ అండ్ సిట్ నెక్స్ట్ టు మీ. ఇక్కడ బిసైడ్ అనొచ్చు, నెక్స్ట్ టు మీ అని కూడా అనొచ్చు. ఓకే, సో అతని పక్కన కూర్చోవద్దు. డోంట్ సిట్ బిసైడ్ హిమ్. అతని పక్కన. డోంట్ సిట్ బిసైడ్ హిమ్, లేదా డోంట్ సిట్ నెక్స్ట్ టు హిమ్. ఓకే, నెక్స్ట్ ప్రపోజిషన్ చూద్దాం. వెనక. సో నా వెనక, బిహైండ్ మీ. రాము వెనక, బిహైండ్ రాము. ఓకే, లేదా తాజ్మహల్ వెనక, బిహైండ్ ద తాజ్మహల్. ఓకే, మా ఇంటి వెనక,
బిహైండ్ మై హౌస్ ఇలా అప్లై చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ అంటే వెయిట్ చేయమంటున్నాం. వెయిట్ బిహైండ్ మై హౌస్, మా ఇంటి వెనక వెయిట్ చెయ్యు. సో ఇలా చెప్తున్నాం. ఇస్ ద క్లియర్? నెక్స్ట్ ఎదురుగా, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఎదురుగా అంటే ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్. సో నా ఎదురుగా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఓకే, నీకు దమ్ముంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడు అంటాం. నా ఎదురుగా వచ్చి మాట్లాడు. టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నా ముందు మాట్లాడు. లేదా కమ్ అండ్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో లైక్ దట్. నెక్స్ట్ మీద. ఓకేనా, వస్తువుల మీద అయితే ఆన్ పెట్టండి, పర్సన్స్ మీద అయితే అపాన్ పెట్టండి. ఓకే, ఎగ్జాంపుల్ నా మీద అంటే ఆన్ మీ అనకూడదు, అపాన్ మీ, అపాన్ మీ, అపాన్ రాము, అపాన్ నరేంద్ర మోదీ, లైక్ దట్. ఇదేంటి? ఆన్ ద టేబుల్, టేబుల్ మీద. ఓకే, లేదా బుక్ మీద, ఆన్ ద బుక్, లేదా రోడ్ మీద, ఆన్ ద రోడ్. సో లైక్ దట్. నెక్స్ట్ క్రింద, అండర్. సో టేబుల్ కింద, అండర్ ద టేబుల్. లేదా చంద్రబాబు నాయుడు గారి కింద, అండర్ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, సో చంద్రబాబు నాయుడు గారి కింద చాలామంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఓకే, నరేంద్ర మోదీ కింద లైక్ నేను వర్క్ చేయను. ఐ డోంట్ వర్క్ అండర్ నరేంద్ర మోదీ, ఐ డోంట్ వర్క్ అండర్ ఎనీవన్. నేను ఎవరి కింద పని చేయను, నేను ఎవరి కింద పని చేయను. ఇస్ దట్ క్లియర్? సో అండర్ అంటే సో అట్లా మనుషులకైనా థింగ్స్కైనా అండర్ అనే వాడతాం. నెక్స్ట్ బిట్వీన్. సో బిట్వీన్ అంటే మధ్య, ఇద్దరి మధ్య అంటే బిట్వీన్ అనండి, ఎక్కువ మంది మధ్య అంటే అమాంగ్ అనండి. ఓకే, సో బిట్వీన్ మై పేరెంట్స్, బిట్వీన్ మై పేరెంట్స్, బిట్వీన్ సునీత అండ్ వనిత. సో లైక్ దట్. నెక్స్ట్ అమాంగ్ ద టీచర్స్ అంటే టీచర్స్ మధ్యలో. నెక్స్ట్ అమాంగ్ ద పీపుల్, అమాంగ్ ద పీపుల్. సో బిట్వీన్ టూ కంట్రీస్, అమాంగ్ ద కంట్రీస్. ఇస్ ద క్లియర్? అంటే రెండు కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ ద కంట్రీస్ అని అంటాం. నెక్స్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, బిఫోర్ అంటే ముందు, ఆఫ్టర్ అంటే తర్వాత. ఓకే, రాముకి ముందు, సో బిఫోర్ రాము, లేదా రాము తర్వాత, ఆఫ్టర్ రాము. సో వెళ్ళి రాముకి ముందు నువ్వు నిలబడు, వెళ్ళి రాముకి ముందు నువ్వు నిలబడు. ఓకే, గో అండ్ స్టాండ్ బిఫోర్ రాము. ఓకే, రాము తర్వాత నువ్వు నిలబడు. సో గో అండ్ స్టాండ్ ఆఫ్టర్ రాము. ఓకే, సో ఆ సిచ్యువేషన్ని బట్టి మీకు ముందు ఏది తర్వాత ఏది అనేది అర్థమవుతుంది. సో కానీ ముందు అనేటప్పుడు ఇంగ్లీష్లో బిఫోర్ అనాలి, తర్వాత అనేది ఆఫ్టర్ అని అనాలి. ఓకేనా? నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద టైమ్ వర్డ్స్. ఓకే, సో మన ఈ టైమ్ వర్డ్స్ ఎప్పుడు కూడా సెంటెన్స్లో చివరిలోనే పెట్టాలి అని చెప్పుకున్నాం మనం మన సెంటెన్స్ ఆర్డర్ ప్రకారంగా. ఓకేనా, ఏమైనా ఆబ్జెక్ట్ నౌన్స్ ఉంటే ఆబ్జెక్ట్ నౌన్స్ పెట్టేస్తాం, తర్వాత ప్లేసులు ఉంటే ప్లేసెస్ పెడతాం, దాని తర్వాత టైం వర్డ్స్ పెట్టాలి. సార్ నేను చెప్పే సెంటెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ నౌన్ లేదు, ప్లేసు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రా, సో యూ కమ్. అక్కడ మీరు యూ పెట్టినా పెట్టకపోయినా ఒకటే అని చెప్పాను కదా, కమ్. ఓకే, ఎప్పుడు రావాలి? సో కమ్ ఎట్ 9:30. లేదా ఒక నలుగురు నిలబడ్డారు అక్కడ, సో మనం ఒక్కొక్కరికి ఒక టైం చెప్తున్నాం. యూ కమ్ ఎట్ 9:30, యూ కమ్ ఎట్ 10:40, యూ కమ్ ఎట్ 6:30. నెక్స్ట్ ఇన్ ద మార్నింగ్. సెషన్స్ మెన్షన్ చేయాలి. ఒక డేలో ఉన్న మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఈ 3 సెషన్స్ మెన్షన్ చేయాలంటే ఇన్ ద. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీట్ మీ, నన్ను కలువు. ఎప్పుడు కలవాలి? సో మీట్ మీ ఇన్ ద ఈవినింగ్, నన్ను ఈవినింగ్ కలువు. ఓకే, మీట్ మీ ఇన్ ద ఆఫ్టర్నూన్. లేదా మీట్ హర్, ఆమెని కలువు. ఎప్పుడు? ఇన్ ద ఈవినింగ్, మీట్ హర్ ఇన్ ద ఈవినింగ్. కాల్ దెమ్, వాళ్ళని పిలువు. కాల్ దెమ్ ఎప్పుడు? ఇన్ ద ఈవినింగ్, కాల్ దెమ్ ఇన్ ద ఈవినింగ్. ఒకసారి వాళ్ళని ఈవినింగ్ పిలువు అని చెప్తున్నాం. ఓకే, సో లైక్ దట్. నైట్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా సరే ఎట్ నైట్ అని పెట్టండి. ఓకే, అంటే ఇది డేలో మన పార్ట్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. నైట్ అంతా ఒకటే కాబట్టి మనం ఎట్ నైట్ అని పెడతాం. అదే ఈ రోజు రాత్రి అని కలిపి చెప్పాలనుకో, ఈ రోజు రాత్రి మొత్తాన్ని చెప్పాలంటే టు నైట్ అంటాం, టు నైట్. ఓకే, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో
ఎక్కడైనా సెంటెన్స్ వచ్చినప్పుడు ఈ రోజు రాత్రి అని ఒకేసారి చెప్పాలంటే టు నైట్ అని చెప్పండి. అలా కాకుండా రాత్రి పూట, రాత్రి అని చెప్పాలంటే ఎట్ నైట్ అని చెప్పండి. నెక్స్ట్ సండే, మనం ఒకరికి చెప్తున్నాం అనమాట, కమ్ ఆన్ సండే. ఇప్పుడు వద్దండి, డోంట్ కమ్ నౌ, ఇప్పుడు రావద్దు, కమ్ ఆన్ సండే, కమ్ ఆన్ సండే. సో ఇట్లా. లేదా మీట్ దెమ్, వాళ్ళని కలువు. ఓకే, మీట్ దెమ్ ఆన్ సండే, మీట్ దెమ్ ఆన్ మండే. ఇస్ క్లియర్? ఇలా సండే కలువు, మండే కలువు. మీరు డే, ఏ డే చెప్పాలనుకున్నా, సో ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే. నెక్స్ట్ ఆన్ మై బర్త్డే, డే అంటే అది కూడా డే కాబట్టి ఆన్ మై బర్త్డే, ఆన్ గాంధీ జయంతి, ఆన్ ఇండిపెండెన్స్ డే, ఏదైనా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డేట్, ఆన్ సెకండ్, ఆన్ థర్డ్, ఆన్ 15th. ఓకే, సో ఆన్ 14th. సో ఆన్ 15th మనం ఇక్కడే పక్కన ఏదైనా మంత్ పెట్టాలనుకుంటే పెట్టేయచ్చు ఒకేసారి. ఆన్ 15th ఆగస్ట్. ఓకే, ఆన్ 14th ఫిబ్రవరి. ఫిబ్రవరి 14th మీరు బయటికి వెళ్ళొద్దు అసలు. డోంట్ గో అవుట్ ఆన్ 14th ఫిబ్రవరి. సో లైక్ దట్ వీ కెన్ గివ్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఓన్లీ మంతే పెట్టాలి, అందులో డేట్ మెన్షన్ చేయకుండా ఓన్లీ మంతే పెట్టాలంటే ఇన్ జాన్యువరి. ఇలా నేను కార్ కొనాలనుకుంటున్నాను, సో విచ్ ఈస్ ద బెస్ట్ మంత్ అని అడగగానే, సో బై ఏ కార్ ఇన్ డిసెంబర్, లేదా బై ఏ కార్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్, ఇన్ ద మంత్ ఆఫ్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు, ఓన్లీ మంత్ మెన్షన్ చేసినప్పుడు. ఓకేనా? సో డోంట్ బై ఏ కార్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఓకే, డోంట్ బై ఏ కార్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. సో లైక్ దట్. నెక్స్ట్ ఇన్ 1947, ఇక్కడ 1947 అనేది జస్ట్ ఇయర్ రాసాను, ఏ ఇయర్ మీరు మెన్షన్ చేయాలనుకున్నా ఇన్ పెట్టాలి. బై ఏ కార్ ఇన్ 2027, 2027లో మీరు కారు కొనండి అని చెప్తున్నాం అతనికి. లేదా 2027లో మీరు ఎలాంటి ప్రాపర్టీ కొనొద్దు. డోంట్ బై ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ 2027, లేదా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2027. ఓకే, ఇలా ఏదైనా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ టుడే, టుమారో, నౌ, నవేడేస్, ఈ 4 పదాలు గుర్తుపెట్టుకోండి. వాటికి ఎలాంటి ప్రపోజిషన్స్ అవసరం లేదు. ఓకే, ఈ రోజు రా, కమ్ టుడే. ఓకేనా? సో రేపు రావద్దు, డోంట్ కమ్ టుమారో. మళ్ళీ ఇన్ టుమారోనా, ఆన్ టుమారోనా, అదేం అవసరం లేదు, డోంట్ కమ్ టుమారో. నెక్స్ట్ కమ్ నౌ, ఇప్పుడు రా. లేదా వెయిట్ హియర్ నౌ. డోంట్ బారో మనీ ఫ్రమ్ అదర్స్ నవేడేస్, ఈ మధ్య మీరు ఎవరి దగ్గర మనీ తీసుకోవద్దు అని చెప్తున్నాం. ఇస్ ద క్లియర్? ఇలా నవేడేస్, నౌ, టుమారో, టుడే, వీటికి ప్రపోజిషన్స్ ఉండవు. వీటి మీనింగ్స్ ఏంటి? ఈరోజు, రేపు, ఇప్పుడు, ఈ మధ్య. అలాగే ఎస్టర్డే కూడా గుర్తుపెట్టుకోండి, ఎస్టర్డే అంటే నిన్న కదా, వాటికి ప్రపోజిషన్స్ ఉండవు. ఓకే, సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ సెషన్. సో ఈ క్లాస్లో మీరు ఇంకా ఏదైనా ఫోకస్ చేయాలి అనుకుంటే కనుక, సో ప్లీజ్ యూజ్ ఈ వర్డ్స్ మీద మాత్రమే, ఈ తోకలు ఏవైతే ఉన్నాయో, ప్రపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఇంగ్లీష్లో ఏమంటాము అనేది ఒక బుక్ దగ్గర రాసేసుకోండి. ఓకే, సో దాని పక్కన ఏ పేరు పెడతాము అనేది మీకు అనవసరం. జస్ట్ లో అంటే ఇన్ని కానీ ఎట్టి కానీ, పక్కన బిసైడ్, నెక్స్ట్, అలా ఏదైనా. తో అంటే విత్, ఇది. సో ఇలా మీరు రాసేసుకుంటే సరిపోతుంది అంటున్నాం. ఓకే, సో దీన్ని మీరు ఒక 2 days 3 days ఖచ్చితంగా దాన్ని రివైజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? బేసిక్కి సరిపోతుందండి. సో బేసిక్గా ప్రపోజిషన్స్కి సరిపోతుంది. సార్ దీన్ని ఇలాగే వాడతామా, ఇంకెక్కడైనా ఏవైనా వేరే ప్రపోజిషన్స్లో ఏంటి ఉంటాయంటే డెఫినెట్గా ఉంటాయి. అవి ముందు క్లాసెస్లో మనం స్పోకెన్లో అవన్నీ కవర్ చేసుకోవచ్చు. బట్ బేసిక్గా ఇవి తెలిస్తే మనం చక్కగా ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనండి? సో నెక్స్ట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.